అందరికీ. లాస్ట్ వీడియోలో యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అప్లికేషన్ తర్వాత ప్రాసెస్ అంతా డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్లో 2 టైప్స్ ఉంటాయి, కండిషనల్ అండ్ అన్కండిషనల్ లెటర్స్. అన్కండిషనల్ లెటర్ వస్తే జస్ట్ ఫీ పే చేసి ఫర్దర్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వాలి. కండిషనల్ లెటర్ వస్తే యూనివర్సిటీ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. కండిషన్స్ అంటే నార్మల్గా ఇంగ్లీష్ టెస్ట్ డాక్యుమెంట్స్ ఆర్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అండ్ ఫీ డెడ్లైన్ లోపే కట్టాలి అని ఉంటాయి, టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ ఫీ పేమెంట్. మ్యాక్సిమం అందరూ మాస్టర్స్కి లోన్ తీసుకుంటారు, ఈవెన్ నేను కూడా లోన్ తీసుకున్నాను. లోన్ ప్రాసెస్ అయ్యాక ఏజెన్సీ వాళ్ళే యూనివర్సిటీకి ఫీ కడతారు. మీకు కావాలి అంటే లోన్ ప్రాసెస్కి సపరేట్ వీడియో చేస్తాను. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంకా ప్రాసెస్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఫీ పేమెంట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ క్యాష్ ఇంటర్వ్యూ. యూకేకి రావాలంటే వీసా ఇంటర్వ్యూ కన్నా క్యాష్ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ముందు నుండే ప్రిపేర్ అవ్వడం బెటర్. క్యాష్ ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ మీరు యూకే ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎందుకు వేరే కంట్రీ చూస్ చేసుకోలేదు, కంపాషన్ అడుగుతారు. సేమ్ ఇలాగే మీకు యూనివర్సిటీ గురించి ఏం తెలుసు, ఈ యూనివర్సిటీయే ఎందుకు అండ్ వేరే యూనివర్సిటీస్కి ఎందుకు వెళ్ళట్లేదు అని క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా మీ ప్రీవియస్ క్వాలిఫికేషన్స్, మీ ఫినాన్షియల్ డీటెయిల్స్, ఎలా ఫీ పే చేస్తున్నారు అని కూడా అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే మీరు యూనివర్సిటీకి సెలెక్ట్ అయినట్టే. క్యాష్ శాంపుల్ క్వశ్చన్స్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. క్యాష్ ఇంటర్వ్యూ రిజల్ట్ మ్యాక్స్ 3 to 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. నెక్స్ట్ మనకి మెయిల్లో యూనివర్సిటీ పోర్టల్ లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. అందులో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అంతే. ఇందులో టీబీ టెస్ట్ డాక్యుమెంట్ ఒకటి ఎక్స్ట్రా, రిమైనింగ్ డాక్యుమెంట్ అన్నీ అప్లికేషన్ డాక్యుమెంట్సే. ఇవన్నీ డాక్యుమెంట్స్ చెక్ చేశాక మనకి యూనివర్సిటీ వాళ్ళు క్యాష్ కన్ఫర్మేషన్ లెటర్ మెయిల్ చేస్తారు. ఇదే వీసా అప్లై చేయడానికి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ వీసా ప్రాసెస్. వీసా అప్లై చేసే ముందు IHS ఫీ ఉంటుంది. అది ఇయర్లీ 1.2 lakhs వరకు ఉంటుంది. సో 2 years కోర్స్ వాళ్ళు అప్రాక్స్ 2.5 lakhs కట్టాలి. తర్వాత వీసా అప్లికేషన్ అండ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ డేట్ రోజు 1 hour ముందే వీసా ఆఫీస్లో ఉండేలా చూసుకోండి. మీతో పాటు పాస్పోర్ట్, ఆఫర్ లెటర్, క్యాష్ ఇన్ఫర్మేషన్ లెటర్, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అండ్ వీసా అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకెళ్ళండి, మర్చిపోవద్దు. వీసాకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ఆఫీస్లో డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని పాస్పోర్ట్ తీసుకుంటారు. 7 to 15 వర్కింగ్ డేస్లో మీ పాస్పోర్ట్ వీసాతో పాటు మీ ఇంటికి వస్తుంది. వీసా వచ్చాక లేట్ చేయకుండా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి ఆర్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అబ్రాడ్ స్టడీస్.